తల్లి ప్రేమ కంటే ఎక్కువ విలువైన ప్రేమ మనల్ని సూచించిన ప్రేమ యేసుక్రీస్తుది. నువ్వు కరుగుతున్న బాధపడిన అవసరం లేదు. దేవుడి సన్నిధిలో మోకాళ్ళలోనే ప్రార్థన చేసినట్లయితే ఆ ప్రార్థన ఫలితమైన నీకు ఆహారాన్ని దేవుడు అక్కడ సమృద్ధి కలిగించేటువంటి వాడు. మరొక మాట చూసినట్లయితే కనుక తల్లి బిడ్డ సకల విద్యలాగా నేర్పిస్తుందో, మంచి భవిష్యత్తుని ఎలాగ ఏర్పాటు చేస్తుందో అదే ప్రకారం దేవుడు కూడా మన ఎడల మరి సకల విద్యలు మనం నేర్పిస్తాడు. అలాగే మనం చూసినట్లయితే కనుక మనకి మంచి భవిష్యత్తుని పునాదిని కూడా ఆయన చూపిస్తాడు. ఆయన నమ్మినటువంటి చెడిపోయడం ఎంత మాత్రం కూడా ఉండదు. ఆయన విశ్వాసం ఉంచిన వారిని ఆయన ఏమాత్రం విడిచిపెట్టేవాడు కానీ కదా. మాట మీద చూపిస్తాను. అపోస్తుల కార్యం 7వ అధ్యాయము 22వ వచనం మరి చదువుకుందాం. మోసే ఐగుప్తుల సకల విద్యను అభ్యసించి మాటల యందును కార్యముల యందును ప్రవీణుడై ఉండేను. గమనించిన ప్రేమ దేవుని పిల్లారా, మోసే సకల విద్యలను కూడా ఏం చేశాడంట? అభ్యసించి మాటల యందును కార్యముల యందును కూడా ప్రవీణుడై ఉన్నాడు. ఇప్పుడు మరి మోసే సకల విద్యను నేర్పించింది ఎవరు?